అయితే బట్టన్న రీసెంట్గా ఢిల్లీకి పోయిండు. ఢిల్లీ అధిష్టానాన్ని కలిసేటటువంటి కార్యక్రమం చేసిండు, అధిష్టానంతో మాట్లాడిండు. బట్టన్న ఎందుకు కలిసిండంటే బట్టి విక్రమార్క మంత్రి పదవి పోయేటటువంటి అవకాశం ఉన్నది, మంత్రి పదవిని అధిష్టానం తొలగించబోతున్ననేటటువంటి వార్త ఎప్పుడైతే మీడియా ఛానల్లో వచ్చిందో బట్టన్న ఒకేసారి ఉలిక్కి పడి ఢిల్లీకి పోయిండు. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే తోటి, కేసీ వేణుగోపాల్ తోటి బట్టన్న దాదాపు ఒక గంట సేపు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండట. బట్టన్న తన వర్షం చెప్పిండట ఢిల్లీ అధిష్టానానికి, తీసుకుంటే డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి తీసుకోండి, కానీ మంత్రి పదవి తీసేయకండి. నేను మంత్రి పదవిలో ఉండాలి, నా మంత్రి పదవి తీసేస్తే ఇబ్బంది అవుతుంది, కాబట్టి నా మంత్రి పదవి తీసేయొద్దని చెప్పి బట్టన్న అధిష్టానానికి చెప్పొచ్చి అట్లనే సజెషన్ కూడా ఇచ్చిండట హైకమాండ్కి. అడ్లూరి లక్ష్మణ్కి సంబంధించినటువంటి మంత్రి పదవిని తీసేయండి, అడ్లూరి లక్ష్మణ్కి స్పీకర్ పదవి ఇవ్వండి, గడ్డం ప్రసాద్ సంబంధించినటువంటి స్పీకర్ పదవి ఏమో అడ్లూరి లక్ష్మణ్కి అంటే షిఫ్టింగ్ చేయండి, ఆయనే మంత్రి పదవి స్పీకర్కి ఇవ్వండి, స్పీకర్ పదవి అడ్లూరి లక్ష్మణ్కి ఏమని చెప్పి సజెషన్ కూడా ఇచ్చొచ్చిండు బట్టన్న అనేది కూడా కొంత వినబడినటువంటి ఒక చర్చ. ఇప్పుడు దాదాపు 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి తెలంగాణలో. దగ్గర దగ్గర 18 మంది మంత్రులు ఉండాలి, 16 మంది మంత్రులు ఫుల్ ఫెడ్ క్యాబినెట్లో ఉన్నారు. మొన్న అజారుద్దీన్కి సంబంధించి ఆల్రెడీ మంత్రి పదవి కూడా మీరు చూసిరు కదా. అయితే ఆ తర్వాత ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. నాకు కొంచెం నోస్ ప్రాబ్లం ఉన్నది, అందుకే నేను ఈ విధంగా స్లోగా మాట్లాడుతున్నా. అయితే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. 16 మంది మంత్రులు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఫిల్ అయిపోయినారు. ఈ 2 మంత్రి పదవులకు 12 మంది పోటీ పడుతున్నారు, 12 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఒక ఎమ్మెల్యే ఏమో నాకు మంత్రి పదవి రాకపోతే నేను కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తా అంటున్నాడు. ఇంకొక ఎమ్మెల్యే ఏమో లేదు లేదు నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ఊరుకోను, నేను అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ నుండి మొత్తమే వెళ్ళిపోతా అని చెప్పి ఇంకో ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఇక రాజగోపాల్ రెడ్డి ఏమో నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఇవ్వాల్సిందే అని రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు. సుదర్శన్ రెడ్డి ఏమో నాకు ఇవ్వాల్సిందే అని ఆయన చెప్తున్నాడు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలామంది ఎమ్మెల్యేలు, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే ఆయన చెప్తున్నాడు, తర్వాత ఆ ఎస్టీ సామాజిక వర్గం నుండి 2 గిరిజన ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్తున్నారు నాకు మంత్రి పదవి రావాల్సిందే అని చెప్పి. ఆది శ్రీనివాస్ మంత్రి పదవి రావాలంటున్నాడు, బీర్లైలే మంత్రి పదవి కావాలంటున్నాడు. దాదాపు ఒక 15-16 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం సిద్ధంగా ఉన్నారు. మాకు కావాలని చెప్పి రకరకాలుగా మంత్రి పదవుల కోసం ఫైట్ చేస్తున్నారు. కానీ 2 మంత్రి పదవులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఈ 2 మంత్రి పదవులకు ఒకటి ఎస్టీ కోటాకి సంబంధించి అంటే గిరిజన సామాజిక వర్గానికి సంబంధించి మరి బాలు నాయక్ ఇస్తారా లేకపోతే రామచంద్ర నాయక్ ఇస్తారా, ఆ 2 ఎమ్మెల్యేలలో ఎవరికొకరికి మంత్రి పదవి లంబాడి సామాజిక వర్గానికి ఒక్కొక్కరికి దక్కేటటువంటి అవకాశం ఉన్నది. రెండోది మంత్రి పదవి మ్యాక్సిమం పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి, లేకపోతే సుదర్శన్కి వచ్చేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒకవేళ ఆయన కాకపోతే ప్రేమ్ సాగర్ రావుకి మంత్రి పదవి ఇచ్చేటటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున కనబడుతున్నాయి.